Hi friends, welcome to Short and Hub channel. This is Hari Naganand, Idumudi Short and Instructor. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ది హైకోర్ట్ ఆఫ్ కేరళకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాము. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనము షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది నామినల్ ఫీతో అందిస్తూ ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ రూపంలో సంప్రదించగలరు. సో మనం ఏదైతే నోటిఫికేషన్ అనుకున్నామో ఆ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం రండి. చూడండి, ద హైకోర్ట్ ఆఫ్ కేరళ వీళ్ళ వెబ్సైట్ వచ్చేసరికి www.hckrecruitment.keralacourts.in. చూడండి, నోటిఫికేషన్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ qualified Indian citizens for appointment to the following post in the High Court of Kerala. ఇండియన్ సిటిజన్స్ నుంచి వీళ్ళ అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ద క్యాండిడేట్స్ షల్ అప్లై ఆన్లైన్ త్రూ ది రిక్రూట్మెంట్ పోర్టల్. మనం ఇందాక వెబ్సైట్ చెప్పాం కదా, ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ పోస్టులకు అనేది మనం అప్లై చేసుకోవచ్చు. నో అదర్ మీన్స్ మోడ్స్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్. ఇంకా ఏ అదర్ మోడ్లో పంపించిన అప్లికేషన్స్ కూడా తీసుకోరు, ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే పంపించాలి, అంటే త్రూ వెబ్సైట్ ద్వారా. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంటు. స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి 39,300 నుంచి 83,000 వరకు ఉంది. చూడండి, రిక్రూట్మెంట్ నెంబర్స్ 4, 5. 4లో ఏమో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 ఉన్నాయి. స్పెషల్ రిక్రూట్మెంట్ ఫర్ differently abled candidates to fill up backlog vacancies for the period from 29/6/21 to 21/7/2023. అదే 5వ నోటిఫికేషన్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ నెంబర్ 5కి వచ్చేటప్పటికి 41 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఎవరైతే డిజేబుల్డ్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో మనం ప్రతి నోటిఫికేషన్ చెప్పేటప్పుడు కూడా ఒక పాయింట్ అనేది ఖచ్చితంగా చెప్తున్నాము. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసిన తర్వాత నోటిఫికేషన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. సో తర్వాత ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మనం ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా అన్నీ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. చూడండి, ఏజ్ వచ్చేసరికి క్యాండిడేట్స్ బార్న్ 2/1/1998 అండ్ 1/1/2006 ఈ మధ్యలో వాళ్ళు బార్న్ అయి ఉండాలి. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC/ST వాళ్ళేమో 2/1/1983 to 1/1/2006 ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ వచ్చేసరికి 2/1/1985 నుంచి 1/1/2006 మధ్యలో వీళ్ళు పుట్టి ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ హూ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ ది హైకోర్ట్ సర్వీసెస్ వర్కింగ్ ఇన్ ది కేటగిరీస్ హ్యావింగ్ పే స్కేల్ బిలో దట్ ఆఫ్ అసిస్టెంట్ బార్న్. అక్కడ ఎవరైతే హైకోర్టులో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు సంబంధించి 2/1/1984 నుంచి 1/1/2006 మధ్యలో వీళ్ళు బార్న్ అయి ఉండాలని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంది. ఎనీ కన్సెషన్ అప్ టు 15 years విల్ బి గ్రాంటెడ్ టు క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు బ్లైండ్నెస్ అండ్ లో విజన్. వీళ్ళకి 15 years వరకు కన్సెషన్ ఇవ్వటం జరుగుతుంది. వీడియోస్ ఎవరైతే ఉంటారో మ్యారేజ్ అయ్యి డైవర్స్ తీసుకొని ఉంటారో వాళ్ళకి సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ నో కేస్ అప్పర్ ఏజ్ లిమిట్ షాల్ ఎక్సీడ్ 50. వాళ్ళకి వచ్చేసరికి 50 years క్రాస్ అయ్యి ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్, డిగ్రీలో 50% మార్క్స్ ఉండాలి. లేకుంటే మాస్టర్ డిగ్రీ ఆర్ లా డిగ్రీ awarded or recognized by any of the universities in Kerala. బ్యాచిలర్ డిగ్రీలో 50% ఉండాలి, లేకపోతే మాస్టర్ డిగ్రీ లేకపోతే లా డిగ్రీ అయి ఉండాలి. తర్వాత నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. ఇఫ్ ఏ క్యాండిడేట్ పొసెస్ ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ విత్ లెస్ దెన్ 50%, హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది పోస్ట్. అంటే చివరికి 49.5% ఉన్నా సరే వాళ్ళు అప్లై చేయడానికి లేదు అంటున్నారు. అదే SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఎగ్జంప్షన్ ఇస్తున్నారు, 50% అనేది లేకపోయినా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి
ద సెలక్షన్ విల్ బీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైపు, డిస్క్రిప్టివ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది. ఇది OMR షీట్ మీద చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసరికి 60 మార్క్స్కి ఉంటుంది. అండ్ సపరేట్ ఆన్సర్ షీట్ మీద ఇది రాయాల్సి ఉంటుంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ తర్వాత ఈ ఓరల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్కు అండ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సరు 1/4 మార్కు డిడక్ట్ చేస్తారు. సో కరెక్ట్ అయిన మార్కుకి 1, ఏదైనా తప్పు పోయినట్లయితే 1/4 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ వచ్చేసరికి 75 మినిట్స్ ఉంటాయి. దానికి సంబంధించిన టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్. ఇవి వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్గా పెట్టడం జరిగింది. ఏమేమి ఉంటాయంటే ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియా అండ్ కేరళ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్సు అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్. అదే బేసిక్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 10 మార్క్స్ ఉంటాయి. అదే డిస్క్రిప్టివ్ టెస్ట్కి వచ్చేసరికి 60 మినిట్స్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ప్రెసీస్, కాంప్రహెన్షన్స్ అండ్ షార్ట్ ఎస్సేస్ ఉంటాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం, ఎస్ఎస్ రాయటం, వాటికి సంబంధించిన ఇవి ఉంటాయి. ఇంటర్వ్యూ వచ్చేసరికి 10 మార్క్స్ ఉంటుంది. అలాగే ద మీడియం ఆఫ్ ది టెస్ట్ విల్ బి ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ స్టాండర్డ్ కూడా డిగ్రీ స్టాండర్డ్ మీద ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 రూపీస్ ఉంది. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అన్ఎంప్లాయిడ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వీళ్ళు వచ్చేసరికి వీళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. వీళ్ళు వచ్చేసరికి ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ క్యాండిడేట్స్ షుడ్ ఎయిదర్ యూజ్ సిస్టమ్ జనరేటెడ్ ఫీ పేమెంట్ చలాన్ ఆర్ పే ఆన్లైన్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. ఇది ఏదైనా ఉపయోగించి మీరు ఈ ఫీ అనేది పే చేయొచ్చు. తర్వాత సబ్స్క్రైబ్ కాంపెన్సేటరీ టైం ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఇన్ రిటర్న్ టెస్ట్. వాళ్ళకి కొంత టైం అనేది అడిషనల్గా ఇవ్వబడుతుంది. అది ప్రతి దాంట్లో నోటిఫికేషన్లో ఉండేదే. ఈ టెస్ట్ వచ్చేసరికి కేరళలో ఉంటుంది. క్యాండిడేట్స్ షుడ్ చూస్ ది నేమ్ ఆఫ్ ది సెంటర్ వేర్ హీ ఆర్ షీ డిజైర్స్ టు టేక్ ఎగ్జామినేషన్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్. నో చేంజ్ ఇన్ ది చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బి ఎంటర్టైన్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ద హైకోర్టు రిజర్వ్స్. ఏదైతే మనము సెంటర్ కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ ఏంటంటే హైకోర్టు వారు దాన్ని మార్చి వాళ్ళకి అవైలబుల్గా ఉన్న సెంటర్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. Candidates possessing degrees which are awarded by the universities in Kerala should obtain certificate of recognition of their degrees from any of the universities in Kerala and keep it with them. ఎవరైతే కేరళలో సంబంధించి వాళ్ళు అప్లై చేస్తారో వాళ్ళ డిగ్రీకి సంబంధించినటువంటి రికగ్నిషన్ అనేది సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోమని చెప్తున్నారు. The certificate of recognition of the degree should be produced as and when called for, failure of which will entail cancellation of candidature. ఆ సర్టిఫికేట్ ఎప్పుడు అడిగితే అప్పుడు ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారు. ఎవరైతే అబ్రాడ్ నుంచి ఈ పోస్టులకు అప్లై చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఈమెయిల్ చేయమంటున్నారు. చూడండి, recruitment.hckerala@nic.in వాళ్ళు మెసేజ్ చేస్తే IP అడ్రస్తో వాళ్ళు మిమ్మల్ని అలౌ చేస్తారని చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చదివి అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీ ఏజ్కి సంబంధించింది, క్వాలిఫికేషన్స్కి ఇవన్నీ కూడా తప్పకుండా ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ప్రొడ్యూస్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు, EWS సర్టిఫికేటు ఏవైతే అవి వాటికి సంబంధించి అన్నీ కూడా మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు సబ్మిట్ చేసేటట్టు ఉండాలి. Candidates who are in the service of Government of India or any other state governments while applying should obtain no objection certificate, service certificate from their head of departments. If candidates fail to produce no objection certificate as and when called for, his candidature will stand cancelled. ఏదైతే సర్వీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీసు ఆర్ ఎనీ అదర్ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్స్ ప్రొడ్యూస్ చేయాలి. వీళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. అలా ఇవ్వాలని పక్షంలో వాళ్ళు క్యాండిడేచర్ రిజెక్ట్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో ఇవ్వటం జరిగింది. సో దీనికి 1 టైం
రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటుంది. దానికి క్యాండిడేట్స్ మస్ట్ కంప్లీట్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ యూజింగ్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ లాగిన్ లింక్ ఇన్ ది వెబ్సైట్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్. పోస్ట్ అప్లై చేయడానికి ముందు ఈ వెబ్సైట్ www.sckrecruitment.keralacourts.in మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ లాగిన్లోకి వెళ్ళి అక్కడ మీరు చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి స్టెప్స్ మీరు ఫాలో అయ్యి ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అది ఫిలప్ చేసిన తర్వాతే మీకు ఆ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అడ్మిషన్, టికెట్స్, కాల్ లెటర్స్ ఫర్ టెస్ట్, ఇంటర్వ్యూ, వీళ్ళు ఏదైతే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు అన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి చాలా కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా వచ్చేసరికి చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ టు బి రిమెంబర్డ్ విత్ రిగార్డ్ టు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్. చూడండి, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ రెమిటెన్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ త్రూ ఆన్లైన్ మోడ్ వచ్చేసరికి మీరు కమెన్స్మెంట్ అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి అలాగే ఫీ పే చేయడానికి 3/4/2024 నుంచి అందుబాటులో ఉంటుంది. అలాగే క్లోజర్ వచ్చేసరికి 2/5/2024 వరకు కూడా ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ రెమిటెన్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ త్రూ ఆఫ్లైన్ మోడ్ వచ్చేసరికి 6/5 వరకు కూడా ఉంది. లాస్ట్ డేట్ ఫర్ రెమిటెన్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ త్రూ ఆఫ్లైన్ మోడ్ 10/5/24 వరకు కూడా ఇవ్వటం జరిగింది. Candidates are advised their own interest to submit online applications much before the closing date and not to wait till last date to avoid possibility of inability, failure to log into the recruitment portal of ITSE. త్వరగా ఈ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్న వారిని త్వరగా లాస్ట్ డేట్ కంటే ముందే కూడా మీరు అప్లై చేసుకోమని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ అప్లికేషన్ ఫిలప్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి నెంబర్ 048425622235కి వీళ్ళు ఆ 4 వర్కింగ్ డేస్లో బిట్వీన్ 10 AM to 4:30 PM కనుక వీళ్ళని అప్రోచ్ అయినట్టయితే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు వాళ్ళు క్లారిఫై చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ని త్రూ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇందాక చెప్పినట్టు షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనం అందిస్తూ ఉన్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ రూపంలో సంప్రదించగలరు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.